వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన గ్రామ సచివాలయాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విజయనగరం జిల్లా బానాదిలో గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఖాళీ చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 15 మందికి పైగా ఉద్యోగులు నిత్యం ప్రజలకు సేవలందించే సచివాలయ భవనాన్ని ఖాళీ చేయించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ప్రపంచ దేశాలు కూడా గ్రామ సచివాలయ వ్యవస్థని ఎంతగానో కొనియాడాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ సచివాలయానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం. మొన్ననే ఈ ప్రాంతంలో కొత్తగా ఎన్నికైనటువంటి కూటమి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఈ సచివాలయ భవనాన్ని ఖాళీ చేయించడం అనేటువంటిది ఇప్పుడు వివాదం నెలకొంది. అసలు ఈ సచివాలయ భవనాన్ని ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది? 40 లక్షల రూపాయలతో ప్రభుత్వం నిర్మించినటువంటి భవనం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేయించింది అనేటువంటి తెలుసుకుందాం. ఇప్పుడు సర్పంచ్ యశోదమంతా ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ సచివాలయ భవనాన్ని ఎలా నిర్మించారు? అసలు ఈ భవనం ఉన్నటువంటి ఈ ప్లేస్ ఎవరిది, ఎవరిచ్చారు, అసలు ఎలా నిర్మాణం జరిగింది, ఎందుకు ఖాళీ చేయండి? ఈ సచివాలయ భవనం అనే ప్లేసు అయితే బానాది గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్నీ లేవండి. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు లేవు కాబట్టి ఇక్కడ నా సొంత భూమిని ప్రజల ఉపయోగార్థం, అంటే ఊర్లో చిన్న సచివాలయ భవనం అనేది ఉంది. అందులో ఈ వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు కాబట్టి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక బిల్డింగ్ అనేది నిర్మిస్తే అందులో 17 మంది ఉద్యోగస్తులు ఉంటే ప్రజలకే కదా అది న్యాయం అని ఒక 5 సెంట్ల స్థలాన్ని అయితే ఈ ప్రభుత్వానికి నేను గిఫ్ట్ డీడీ కింద అప్పుడు రాయడం అయితే జరిగింది. అందులో 40 లక్షల రూపాయలతో ఈరోజు ఈ బిల్డింగ్ ప్రభుత్వ నిధులతో ఇక్కడ నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఇది 2023లో అప్పటి శాసనసభ్యులు శ్రీ కడువంటి శ్రీనివాసరావు గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు ఓపెనింగ్ అయిన తరువాత ఇక్కడికి మొత్తం సిబ్బంది అంతా వచ్చి ప్రజలకి అందరికీ సేవనైతే ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఇక్కడి నుంచే ప్రజలకు సేవ అయితే అందించడం జరుగుతుంది. ఈరోజు మరి నిన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సచివాలయ భవనాన్ని ఎందుకు మరి మార్చారనేది నాకు చాలా మరి ఆశ్చర్యపరంగా ఉంది. కేవలం పార్టీ యొక్క ఉద్దేశంతో మార్చడం అనేది జరిగింది సార్. ఇది ఖచ్చితంగా క్లియర్గా తెలిసింది సార్. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఒక దీనిగా మాట్లాడారు సార్. 15 లక్షల రూపాయలతో భవనం నిర్మించారని చెప్పేసి అన్నారు సార్. నిజంగా ఆవిడకి తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో మనకు తెలియదు సార్. 15 లక్షల రూపాయలు నిజంగా ఆవిడ గౌరవ శాసనసభ్యులు అయ్యి ఉండి 15 లక్షలు అనేది కరెక్ట్ కాదు సార్. ఇవాళ 40 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రతి సచివాలయం కూడా మన రాష్ట్రంలో ప్రతి సచివాలయం కూడా 40 లక్షలతో రూపొందించడం జరిగింది. కానీ ఆవిడ ఏం చెప్పింది సార్? 15 లక్షలు అని చెప్పింది. ఇవాళ 40 లక్షల రూపాయలతో బిల్డింగ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టడం జరిగింది. మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కాదని చెప్పి మొత్తం సిబ్బందిని ఎవరికి తెలియకుండా, ఒక కలెక్టర్కి కానీ, ఆర్బీకి పెట్టిన ఒక జేడీకి కానీ, మొత్తం డిస్ట్రిక్ట్ జేడీకి కానీ ఎవరికి తెలియకుండా తక్షణం మన సర్పంచ్ గారు లేని సమక్షంలో ఈవిడ తిరుపతి వెళ్ళడం జరిగింది సార్. తిరుపతి లేని సమక్షంలో ఇదే మంచి దృక్పథం అని చెప్పేసి ఆవిడ వచ్చి ఇంక్లూడింగ్ మొత్తం ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా సచివాలయం ఓపెనింగ్ జరిగింది సార్. అక్కడ పంచాయతీ బిల్డింగ్ మార్చడం జరిగింది. మొత్తం అధికార లోపం సార్ ఇదంతా కూడా. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే ఆ ప్రభుత్వం తాలూకా పేరుంటుంది, లేకపోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి పని కనిపిస్తుంది వచ్చేటువంటి ప్రజలకి అనే దుర్బుద్ధితో ఈ రోజున సచివాలయాన్ని పూర్తిగా మార్చారనేటువంటి సమాధానం ఈ గ్రామం మొత్తం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు దీనిపైన పోరాటం చేస్తాం, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం. ఏదైతే ప్రజాధనంతో నిర్మించినటువంటి అధునాతనమైనటువంటి కొత్త భవనం ఉందో దీంట్లోనే సచివాలయ కార్యకలాపాలు సాగాలనేటువంటిది కూడా గ్రామ సర్పంచ్తో పాటు గ్రామంలోని పెద్దలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.